ఒకప్పుడు ప్రపంచాన్ని జయిస్తామని కలలు కన్న వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం కోసం పోరాడుతున్నారు. ఆ క్షణంలో మొదటిసారి అతనికి భయం వేసింది. మరణం గురించి కాదు, సమయం గురించి. ఎందుకంటే తాను కూడా వాళ్ళల్లో ఒక్కడే. మనిషి జీవితంలో అత్యంత భయంకరమైన రోజు ఏదో తెలుసా? డబ్బు లేని రోజు కాదు, ఉద్యోగం పోయిన రోజు కూడా కాదు. ఒకరోజు అద్దం ముందు నిలబడి ఇన్ని సంవత్సరాలు అందరి కోసం పరిగెత్తాను, కానీ నా కోసం ఎవరున్నారు అని తనని తాను అడిగిన రోజు. అలాంటి ప్రశ్న ఒకరోజు రాఘవ్ జీవితంలో కూడా వచ్చింది. కానీ అది ఒక ఫోన్ కాల్తో మొదలైంది. ఉదయం 6 గంటలు. హైదరాబాద్ నగరం మెల్లగా మేల్కొంటోంది. రోడ్ల మీద ట్రాఫిక్ ఇంకా మొదలు కాలేదు. కానీ రాఘవ్ మాత్రం అప్పటికే లేచాడు. నిద్ర లేచాడంటే నిద్రపోయాడని కాదు. రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు. టీ కప్పు చేతిలో పట్టుకొని బాల్కనీలో నిలబడ్డాడు. కింద రోడ్డు మీద 100 మంది పరుగులు పెడుతున్నారు. వాకింగ్, జాగింగ్, ఆఫీస్ బస్సులు, అందరూ ఎక్కడికో వెళ్తున్నారు. అందరికీ ఏదో పని ఉంది, అందరికీ ఏదో లక్ష్యం ఉంది. కానీ రాఘవ్ మనసులో మాత్రం ఒక ప్రశ్న: ఇంత పరిగెత్తి చివరికి ఎక్కడికి చేరుకుంటాం? అప్పుడే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు చూసి అతను ఆశ్చర్యపోయాడు. సురేష్. 20 సంవత్సరాల క్రితం ప్రతిరోజు మాట్లాడిన స్నేహితుడు ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి కూడా మాట్లాడ్డు. ఫోన్ ఎత్తాడు. హలోరా. అవతల కొన్ని క్షణాల నిశ్శబ్దం. తర్వాత, రాఘవ్, మన రాజు లేడురా అన్నాడు సురేష్. రాఘవ్ చేతిలోని టీ కప్పు వణికింది. ఏమన్నావు? నిన్న రాత్రి గుండెపోటు. ఒక్క క్షణం ప్రపంచం మొత్తం నిశ్శబ్దమైపోయింది. రాజు వాళ్ళ స్కూల్ గ్రూపులో ఎప్పుడూ నవ్వించేవాడు. ఏ సమస్య వచ్చినా సరదాగా మార్చేసేవాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడు. అతడే లేడా? రాఘవ్ కుర్చీలో కూర్చున్నాడు. గుండెలో ఏదో బరువు. కన్నీళ్లు రావడం లేదు, కానీ మనసు నిశ్చలంగా కూడా లేదు. వెంటనే ఊరికి బయలుదేరాడు. బస్సులో కిటికీ పక్కన కూర్చొని బయటకు చూస్తున్నాడు. రోడ్లు మారుతున్నాయి, చెట్లు మారుతున్నాయి, పట్టణం గ్రామంగా మారుతోంది. కానీ అతని తలలో మాత్రం ఒకే ఆలోచన: నిన్నటి వరకు ఉన్న మనిషి ఈరోజు లేడు. అంతే నా జీవితం. మధ్యాహ్నం రాజు ఇంటికి చేరుకున్నాడు. ఇంటి ముందు జనాలు, తెల్లని గుడారం, నెమ్మదిగా వినిపిస్తున్న ఏడుపులు. ఒక మూలన రాజు ఫోటో, మెడలో పూలదండ. రాఘవ్ కాళ్ళు ముందుకు కదలలేదు. ఫోటోలో రాజు నవ్వుతున్నాడు, అచ్చం స్కూల్ రోజుల్లానే. కానీ ఆ నవ్వు ఇప్పుడు గుండెను గుచ్చుతోంది. రాజు భార్య పక్కన కూర్చొని ఉంది. కళ్ళల్లో నీళ్లు ఎండిపోయాయి. కొడుకు మూలన నిలబడి ఉన్నాడు. అతనికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్న అతని కళ్ళల్లో కనిపిస్తోంది. రాఘవ్ తల వంచుకున్నాడు. అప్పుడే పక్కన నిలబడ్డ స్నేహితుడు శేఖర్ కనిపించాడు. ఒకప్పుడు జిల్లా స్థాయి క్రికెటర్, ఇప్పుడు కర్ర పట్టుకొని నడుస్తున్నాడు. మరో స్నేహితుడు రాజేష్, షుగర్, బీపీ మందుల సంచి పట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకొకరు హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. రాఘవ్ ఒక్కొక్కరిని చూస్తున్నాడు. ఒకప్పుడు ప్రపంచాన్ని జయిస్తామని కలలు కన్నవాళ్ళు ఇప్పుడు ఆరోగ్యం కోసం పోరాడుతున్నారు. ఆ క్షణంలో మొదటిసారి అతనికి భయం వేసింది. మరణం గురించి కాదు, సమయం గురించి. ఎందుకంటే తాను కూడా వాళ్ళల్లో ఒకడు. సాయంత్రం అంత్యక్రియలు ముగిశాయి. జనం ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. రాజు ఇంటి ముందు ఉన్న చెట్టు కింద రాఘవ్ ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. తెల్ల జుట్టు, సాధారణ దుస్తులు. ఆయన నెమ్మదిగా అడిగాడు, ఎవరయ్యా చనిపోయింది? నా స్నేహితుడు అన్నాడు రాఘవ. వృద్ధుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నవ్వుతూ అన్నాడు, నువ్వు బాధపడేది అతను చనిపోయాడని కాదు బాబు. రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. మరి? ఒకరోజు నువ్వు వెళ్ళిపోతావని నీకు గుర్తుకొచ్చింది, అంతే. ఆ మాట విన్న క్షణం రాఘవ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎందుకంటే అది నిజం, పూర్తిగా నిజం. ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తూ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై జీవితాన్ని సంపాదించడం కోసం కాదు, జీవించాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి. డబ్బు కాదు, పదవి కాదు, జనం ప్రశంసలు కాదు. చివరికి మిగిలేది ఏమిటో తెలుసుకోవాలి. ఆ నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోతోందని అప్పుడు అతనికి తెలియదు.
ఆ ప్రయాణం మరుసటి రోజే మొదలైంది. అతను మొదట కలవబోయే వ్యక్తి కోట్ల రూపాయలు ఉన్న ఒంటరిగా భోజనం చేస్తున్న ఒక ధనవంతుడు. అతని కథ రాఘవ్ జీవితాన్ని ఎలా మార్చింది రెండో భాగంలో కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. పార్ట్ 2లో కలుద్దాం.